హాయ్ ఫ్రెండ్స్, కోకోనట్ ఐస్ క్రీమ్ తినాలని అనిపించే వాళ్ళకి ఇంట్లోనే టేస్టీగా మీ పిల్లల కోసం అలాగే మీకోసం కూడా ఐస్ క్రీమ్ ఇదిగో ఎలా చేసుకోవాలో కోకోనట్ ఐస్ క్రీమ్ నేర్చుకుందాం పదండి. ముందుగా ఒక బౌల్లో కోకోనట్ ఆయిల్ క్రీమ్ని తీసుకోండి. అలాగే షుగర్ 1 కప్పు, కోకోనట్ మిల్క్ ఒక 250 ml తీసుకోవాలి. అలాగే వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూను. మొత్తం బాగా కలుపుకోవాలి. సో ఆల్రెడీ క్రీమ్లో మనం వేసాం కాబట్టి బాగా థిక్గా తయారైపోతుంది. ఇలా మొత్తం ఉండలు లేకుండా ఆ క్రీమ్ అంతా మెల్ట్ అయిపోయే వరకు బాగా కలుపుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు మొత్తం లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకోండి. మిక్సీ జార్లో మొత్తం ఈ మిక్స్చర్ని తీసుకొని మనం కలవని కొన్ని ఉంటాయి కదా, అలా ఫామ్ కాకుండా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్స్చర్ని ఇదిగో ఇలా స్మూత్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఏ మాత్రం గడ్డలు లేకుండా నీట్గా మొత్తం గ్రైండ్ అయిపోవాలి. సో ఒక్కసారి కలుపుకొని దీనిని ఒక బౌల్లో తీసుకోండి. ఒక బౌల్లో కోకోనట్ మిక్స్చర్ మొత్తం పోసుకున్న తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్లి ఫ్రీజర్లో ఒక 4 గంటల పాటు ఫ్రీజ్ చేయండి. అదిగో యమ్మీ కోకోనట్ ఐస్ క్రీమ్ మీకోసం రెడీ. డెలీషియస్గా టూటీ ఫ్రూటీస్, చెర్రీస్ అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసుకోండి. మీకోసం కోకోనట్ ఐస్ క్రీమ్ సిద్ధమైపోయింది. అచ్చం షాప్లోలా ఉంది కదా, ట్రై చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.